నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. పుష్ప 2 షూటింగ్ కంప్లీట్ చేసుకుని వస్తున్న ఆర్టిస్టుల బస్సు యాక్సిడెంట్కి గురైంది, కొంతమందికి గాయాలయ్యాయి అంటున్నారు కదా, ఏం జరిగింది? యాక్చువల్గా వాళ్ళు అది విజయవాడ నుంచి హైదరాబాద్ హైవే పైన మార్నింగ్ సమ్ అరౌండ్ వస్తుంటే కరెక్ట్ నార్కట్పల్లి దగ్గర ఈ ఆర్టీసీ బస్ ఏమో ఆల్రెడీ అక్కడ ఆగి ఉన్న ఆర్టీసీ బస్సుని వీళ్ళు గుద్దారు, ఒక ప్రైవేట్ బస్సు గుద్దింది అని ఒక వార్త వచ్చింది. తర్వాత అసలు ఆ ప్రైవేట్ బస్సు పుష్ప 2 వాళ్ళ ఆర్టిస్టులని, జూనియర్ ఆర్టిస్టులు కాదు, కంపెనీ ఆర్టిస్టులు. మనకి జూనియర్ ఆర్టిస్టులు కంపెనీ ఆర్టిస్టులు ఉంటారు కదా, వీళ్ళు కంపెనీ ఆర్టిస్టులు అనమాట. మరి వీళ్ళంతా షూటింగ్ పూర్తి చేసుకొని బస్ వేసుకుని వస్తున్నారు. ఎంతమంది ఉన్నారు బస్సులో? సుమారుగా ఒక 60 మంది వరకు. వీళ్ళందరూ ఆర్టిస్టులే. అయ్యో, జూనియర్ ఆర్టిస్టులు వేరు, కంపెనీ ఆర్టిస్టులు తెలిసి కొంచెం ముందు వీళ్ళంతా వచ్చారు. ఏమైంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ డ్రైవర్ ఎవరైనా సరే ఫస్ట్ ఇట్లా గుద్దారు అంటే డ్రైవర్ తాగున్నాడు, వాడు అట్లున్నాడు ఇట్లున్నాడు ఇవన్నీ చెప్తారు, కానీ అవేం జరగల. పాపం డ్రైవర్ కూడా ఓకే, వాడు కావాలని కూడా గుద్దలేదు. అంటే మేబీ చిన్న చిన్న మిస్టేక్స్ అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు రాత్రంతా షూటింగ్ చేసిన డ్రైవర్ కొంచెం నిద్ర లేక అప్పుడప్పుడు కళ్ళు మసకబారిన ఏదైనా జరిగి ఉండొచ్చేమో అని కూడా అనుకోవచ్చు. కాకపోతే వీళ్ళు వేగంగా ఇట్లా వస్తున్నారు, ఆ బస్సు కూడా అక్కడ ఉంది, అది కూడా వెళ్తుందేమో అనుకొని వీళ్ళ వేగాన్ని అలాగే కంటిన్యూ సమ్ అరౌండ్ మార్నింగ్ ఉంటుంది. సో ఆ బస్సు కూడా పోతుంది అనుకున్నారు ఈయన, అది ఆగి ఉంది, గుద్దేశారు ఒకేసారిగా. సో ఆ రకంగా జరిగేసి ఆయన అక్కడ బస్సు ఎందుకు ఆపి ఇది చేశాడో తెలీదు. అండ్ పరస్పరం గుద్దుకున్నాయి. ఇద్దరు ఆర్టిస్టులకైతే కొంచెం చిన్న గాయాలే, పెద్దగా ఏం అవ్వాల, కొంచెం గాయాలైతే వాళ్ళ దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లారు. మిగతా వాళ్ళందరినీ కూడా బస్సులు అక్కడే పెట్టేసి కొంచెం పోలీసులు వీళ్ళు వచ్చిన తర్వాత దింపేసి వేరే ప్రైవేట్ వాహనాల్లో పంపించేశారు. ఎవరెక్కడ అంటే ఇక్కడ దింపారు కృష్ణానగర్ దగ్గర, ఇక వాళ్ళు ఎటు పోతే వాళ్ళ ఇష్టం. బేసిక్గా ఇట్లాంటివి అవుతానే ఉంటాయి సమ్ అరౌండ్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అంటే ఏదో 2 బస్సులు గుద్దుకున్నాయంట అని వెళ్ళిపోతుంది. కాకపోతే పుష్ప 2 ఆర్టిస్టులు ఉన్న బస్సు గుద్దిందంట అని చెప్పి ఏదో పెద్ద 2 రాష్ట్రాల్లో సంచలనమైన వార్తలాగా ప్రచారం చేస్తున్నారు. బట్ అందులో పెద్ద విషయమేం లేదు. రెగ్యులర్గా రోడ్ల మీద అవతలోడి తప్పిదమో మన తప్పిదమో ఇప్పుడు జరిగినట్లుగానే జరిగిన ఒక యాక్సిడెంట్ ఇది. యాక్సిడెంట్ అనే ఎందుకు అంటారు అంటే కావాలని చేసేది యాక్సిడెంట్ అవ్వదు, యాక్సిడెంటల్గా అయ్యేదే యాక్సిడెంట్. అన్ఎక్స్పెక్టెడ్గా అవుతాయి. వీడు కూడా అంతమంది ఆర్టిస్టులు వేసుకొని ఒకరిని గుద్దాలని అనుకోడు, తనకు కూడా కొన్ని ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని జరిగింది. కాకపోతే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ ఆర్టీసీ బస్సును గుద్దినందుకు ఇప్పుడు హంగామా ఇదంతా. అంటే ఎంత కాదన్నా వెయిటేజ్ ఆర్టీసీ బస్సు వైపే ఉంటుంది. వాళ్ళు చెప్పిందే అసలు అందులో ఎవరు లేరు బేసిక్గా. అది ఎందుకు అక్కడ ఆగి ఉందనేది తెలియదు. లేకపోతే వీళ్ళు మేము రన్నింగ్లో ఉండే ఆడే వచ్చి గుద్దాడని అంటే ఫస్ట్ నిజంగా చెప్పాలంటే ఆర్టీసీ బస్సు వాళ్ళది చెల్లుతుంది. పైగా వీళ్ళు సినిమా ఆర్టిస్టులు నవ్వుకుంటూ తుల్లుకుంటూ ఎగురుకుంటూ వస్తున్నారు కదా, ఇది ఉంటుంది. వాళ్ళు ఏదో లోపల షూటింగ్లు చేసుకుంటూ వస్తున్నారు, కెమెరాలతో తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు యూత్ పిల్లల బస్సు వెళ్ళినా సరే వాళ్ళదే తప్పు, వీళ్ళు తాగుతూ ఊగుతూ నడుపుతున్నారు. ఇంకా సినిమా వాళ్ళు అంటే ఇదే అంటారు బేసిక్గా. అంటే ఈ ఎంత చూసుకున్నా సరే ఈ మన పుష్ప డ్రైవర్కే చిక్కుందే తప్పితే అవతల వాళ్ళు మాత్రం బాగా హ్యాపీగా నవ్వుకుంటూ కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు. అంటే మేబీ సమ్ అరౌండ్ మార్నింగ్ ఆ టైంలో ఇట్లా వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే బేసిక్ కామన్ సెన్స్. ఎక్కడో ఒక దగ్గర డ్రైవర్స్ ఏం చేస్తారు, కొంచెం టాయిలెట్కి వెళ్ళడానికో దేనికో పక్కన బస్సు ఆపుతారు. వాళ్ళు బేసిక్గా అయితే హైవే పైన ఏం చేస్తారంటే దాబా దగ్గర, ఇప్పుడు దాబాలు ఉన్నాయి కదా, అడుగున దాబాలు ఉన్నాయి. ఏ దాబా దగ్గర లేకపోతే ఇంకెక్కడో సమ్ అరౌండ్ ఇంకెక్కడో ఆపి ఏదో చేసుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళది వదిలేస్తే అనుకోకుండా జరిగిన యాక్సిడెంటే. దీన్ని వీళ్ళు కొంచెం మరీ ఇంత విపరీతంగా హైలైట్ చేయడం అనేది మాత్రం నాకు ఎంతకో అంత అనిపించలే. యాక్చువల్గా ఇలా ఆపినప్పుడు లైట్ లెస్ ఉంచి లేకపోతే ఏదైనా రిపేర్ వచ్చింది అనుకోండి, 4 మొక్కలు పెట్టి ఏదో ఒక ఇండికేషన్ ఇస్తూ ఉంటారు. అంటే తెల్లవారుతున్న టైంలో కాస్త ఎవరికైనా అది ఉంటుంది, సాగుందా లేదా అనేది కొంచెం ఇబ్బంది పడతాం తెలియక. మేబీ అలా కూడా జరిగి ఉండొచ్చు. మేబీ అదే అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన సిచ్యువేషన్. ఒక పుష్ప ఆర్టిస్టుల బస్సు అనగానే ఇట్లా ఉంది. ఇప్పుడు బేసిక్గా మనకి బస్సులు ఇక్కడ స్టార్ట్ అవుతాయి ఎర్లీ మార్నింగ్ 5. రోజు వీళ్ళు రామోజీ ఫిలిం సిటీకి తీసుకొస్తారు, అవుటర్ రింగ్ రోడ్ పైనుంచి వెళ్తారు. అండ్ అలాగే
కొంచెం దూరంలో ఉన్న లొకేషన్స్ ఉంటే వీళ్ళు కూడా బస్సులు వేసుకొని వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇదంతా మనకు తెలిసిన వ్యవహారమే. బట్ వాళ్ళు నిజంగా జాగ్రత్తగానే ఉంటారు. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళే ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు ఇంకా ఆర్టీసీ వాళ్ళకంటే చెప్పాలి అంటే సీరియస్లీ. ఎందుకంటే వాళ్ళది నడిపినా నడకపోయినా డ్యూటీయే, జీతాలే వస్తాయి. కానీ ప్రైవేట్ వాడికి అట్లా ఉండదు. వాడికంటే ఒక భయం ఉంటుంది, నేను ఎవరిదో ట్రావెల్స్ నడుపుతున్నాను ఇది ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా ఎఫిషియెంట్ డ్రైవర్స్నే పెట్టుకుంటారు. పైగా షూటింగ్ వాళ్ళు వెహికల్స్ తీసుకుంటున్నారంటే ఎవరిని పడితే వాళ్ళని తీసుకోరు. ఆర్టిస్టులు వెళ్తుంటారు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తుంటారు కాబట్టి 1కి 4 సార్లు జాగ్రత్తనే తీసుకుంటారు. ఇంకా చెప్పాలంటే మనకి సినిమా వాళ్ళలో షూటింగ్ వెహికల్స్ వాళ్ళకు కూడా ఒక యూనియన్, ఆ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళకు కూడా ఉంది. సో అందులో కూడా వాళ్ళు చాలా జాగ్రత్త, చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్లను పెట్టుకుంటారు. మహా అయితే కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళ పర్సనల్ డ్రైవర్లను తెచ్చుకుంటారు, కానీ వీళ్ళైతే ఎఫిషియెంట్ డ్రైవర్స్నే పెట్టుకుంటారు. ఇట్లా జరుగుతుంది. వీళ్ళ వైపు అయితే తప్పేమీ ఉండదు. బట్ ఇప్పటికీ కూడా ఎందుకు వీళ్ళు రాస్తున్నారంటే ఇప్పుడు బేసిక్గా 2 ప్రైవేట్ వాహనాలు గుద్దుకుంటే కనుక ఈ పాటికే న్యూస్ వచ్చేసేది, ఎవరు తప్పు, ఎవరు చేశారు, ఏంటిది. ఇక్కడ ఒక ఆర్టీసీ బస్సును ఒక ప్రైవేట్ ట్రావెల్స్ గుద్దింది కాబట్టి కొంచెం మనం చూస్తున్నాం మోస్ట్లీ ప్రైవేట్ ట్రావెల్ మీద తోసేయొచ్చు అనే ఒక ఇదితో ఉంటారు. కానీ ఇక్కడ గుద్దింది ఒక సినిమా బండి, పైగా పుష్ప బండి, పైగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ ప్రాపర్టీ. రీసెంట్గా ఐటీ దాడులు అయ్యాయి, ఇవన్నీ అయ్యాయి. ఈ సిట్యువేషన్ని బేస్ చేసుకొని ఎంతవరకు వెళ్ళొచ్చు, ఏం చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు పిచ్చి డ్రామాలు అన్నీ చేస్తారు. కానీ అక్కడ జరిగింది అయితే మాత్రం పెద్దగా ఏమీ లేదు. ప్రస్తుతం అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్లో మనము డ్రైవర్ పారిపోయినట్టు అంటే భయపడిపోయి పాపం తప్పు చేయకపోయినా అక్కడ ఏదో జరిగిందనే టెన్షన్లో పారిపోతూ ఉంటారు. ఏమైనా దెబ్బలైనా తగిలినా కూడా ఫస్ట్ ఇంజూరీ అయ్యేది కూడా డ్రైవర్కే. సో ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లున్నా వీళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళ 60 మంది 50 మంది చెప్పే మాటలు కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? రేపటి రోజు వాళ్ళందరూ సినిమా ఆర్టిస్టులే బీభత్సంగా నటించేస్తున్నారు, వాళ్ళ తప్పేం లేకుండా అదే కదా. అండ్ ఇద్దరికి గాయాలైనప్పటికీ కూడా వాళ్ళు అంటే ఇక్కడ ఇద్దరికి గాయాలయ్యాయి అంటే యాక్చువల్గా తప్పు ఆర్టీసీ వైపే ఉంటుంది. నువ్వు ఎవడు ఎందుకు ఆపావు ఇక్కడ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళంటే నేను ఆపితే ఆపా, నువ్వు చూసుకోవా అన్నట్టుగా కూడా ఉంటుంది. డ్రైవర్ కూడా కాస్త చాకచక్యంగా ఆపే ఉండొచ్చు, లేకపోతే దెబ్బలు తగలకుండా ఉండవు. లేదు, ఆగి ఉన్న దాన్ని కొట్టారంటే ఇంకా గట్టిగా దెబ్బలు తగ్గుతాయి. ఇంకా దొరికితే అక్కడికి వచ్చేసరికి బ్రేక్ కొంచెం అట్లా తగిలి ఉండడం వల్లే స్వల్ప గాయాలు అయి ఉండొచ్చు. బట్ ఆర్టీసీ బస్ అయితే ముందు కొంచెం గట్టిగానే డ్యామేజ్ అయితే అయింది, అంటే కొంచెం గట్టి గుద్దినట్టే ఉంది, అది ఉంది. బట్ వీళ్ళది కూడా ఓ మోస్తారు డ్యామేజ్ అయితే ఉంది. సో ముందు డ్రైవర్ దగ్గర ఉన్న వాళ్ళకి కొంచెం ఏదో తాకి మిగతా సీట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం మహా అయితే కొంచెం ముందుకి ఇట్లా వస్తారు తప్ప ఇంకేం ఉండదు. ఆ ఫ్రంట్ సీట్ వాళ్ళు అక్కడ పడతారు అంతే కదా. ఇంతవరకే జరిగింది. ఆ డ్రైవర్ సీట్ పక్కన బల్ల మీద కూర్చున్న ఇద్దరికి గాయాలయ్యాయి. మిగతా వాళ్ళందరూ మాత్రం సురక్షితంగా ఉన్నట్టే, వీళ్ళు కూడా స్వల్ప గాయాలే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.